హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే నా బుజ్జి తల్లిని నేను ఎలా రెడీ చేయాలనుకుంటున్నాను ముందుగా మీరు గెస్ట్ చేస్తుంటే కింద అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేను ఆన్సర్ చెప్తాను. ఏంటంటే దీనికి కావాల్సింది అయితే పెద్ద పంచ, తాతయ్య వాళ్ళది మామయ్య వాళ్ళది ఉంటుంది కదా, నాన్న వాళ్ళది ఆ పంచ, అండ్ ఒక జెండా, ఒక కర్ర, అలాగే కళ్ళద్దాలు, అలాగే ఒక వాచ్ అనమాట. సో ఫైనల్లీ మనం ఇదైతే నేను యూట్యూబ్లో చూసాను. ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను, అసలు గాంధీ తాత అనుకోలేదు, నెహ్రూ అనుకున్నాను. అండ్ ఆ కాస్ట్యూమ్ అవి రావడానికైతే ఇండిపెండెన్స్ డే దాటిపోతుంది. సో అందుకని ఇప్పటికిప్పుడు నేను ఈ 2 డేస్లో నేను ఏం చేయగలను అని ఆలోచించాను. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో అయితే నేను గాంధీజీగా రెడీ చేయగలను అని అనిపించింది. సో కళ్ళద్దాలకైతే నేను కొంచెం బ్రౌనిష్ కలర్ వేసేసాను. అండ్ ఈ లుంగిని హాఫ్కి చేసి ఇలా ముడి వేయండి. అండ్ దీంట్లో 2 పార్ట్స్ వస్తాయి కదా, ఒక పార్ట్ని అలా తీసుకొని కుర్చీలుగా కూడా పెట్టుకోవచ్చు. కుర్చీలుగా పెడితే నాకేంటంటే సరిగ్గా అనిపించలేదు, అందుకని నేను ఇలాగే దోపేస్తున్నాను అనమాట. సో సెకండ్ హాఫ్ కూడా అలాగే తీసుకుని వెళ్ళి లోపల పెట్టేయాలి. ఏంటంటే సెకండ్ది కొంచెం షార్ట్గా ఉంది నాది, అందుకని నేను ఏం చేశానంటే లోపల పెట్టకుండా నేను ఒక పిన్ హెల్ప్తో నేను ఇక్కడ అటాచ్ చేశాను అనమాట. దాని బ్యాక్ సైడ్ ఇది కనిపించకుండా దాని బ్యాక్ సైడ్ ఇలా అటాచ్ చేశాను అనమాట. సో డ్రెస్ మీద వేసేయచ్చు, పైన టీషర్ట్ కింద ఇన్నర్తోనే ఈ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది, లుక్ వస్తుంది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనకైతే దీనికి 2 పిన్స్ అవసరం అవుతాయి, అలాగే ఒక లాంగ్ లుంగి అండ్ 1 టవల్ కూడా అవసరం అవుతుంది. అది కూడా వైట్, అండ్ చిన్న బార్డర్ ఉన్నా పర్లేదు, బార్డర్ లేకపోతే ఇంకా సూపర్గా ఉంటుంది. సో నా దగ్గర అయితే ఈ టవల్ ఉందన్నమాట, చిన్నప్పుడు మా పిల్లలకి తీసుకున్న టవల్. దాన్ని మనం ఇలా రివర్స్లో వేసి ఇలా వేయాలి, తెలుసు కదా. ఇంకా ఇది పిల్లలు మరి ఉంచరు కాబట్టి నేనైతే ఒక పిన్ హెల్ప్తో దాన్ని అలా ఉంచేయాలనుకున్నాను. సో అక్కడైతే ఒక చిన్న పిన్ అయితే పెట్టాను అనమాట. సో ఫైనల్లీ అయితే హాఫ్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఫుల్ లుక్ రావాలంటే మాత్రం స్పెట్స్ ఉండాల్సిందే, కర్ర ఉండాల్సిందే. సో కర్ర పట్టుకో చిట్టలి. అండ్ స్పెట్స్కి నేను ఇది డాక్టర్ సెట్లోంచి తీసాను. ఒకవేళ డాక్టర్ సెట్ ఆడుకునేవి లేకపోయినా రియల్దైనా చూడొచ్చు, రియల్ది కూడా లేకపోతే మనం కార్డ్బోర్డ్తో తయారు చేయొచ్చు, పేపర్తో తయారు చేయొచ్చు అనమాట. ఇంకో హ్యాండ్లో అయితే జెండా పెట్టేశాను. అండ్ ఇదైతే పింకిష్ కలర్ వచ్చింది స్పెట్స్. దానికి నేను ఏం చేశానంటే కొంచెం బ్రౌన్ కలర్ వేసాను, ఎందుకంటే ఆ లుక్ రావాలని. ఎందుకంటే పింక్ పెట్టినప్పుడు నాకు ఆ లుక్ కనిపించలేదు. సో అందుకని నేను ఏం చేశానంటే కొంచెం బ్రౌనిష్ కలర్ నా దగ్గర పెయింటింగ్ చిన్న డబ్బాలు ఉంటే దాంతో నేను వేసాను అనమాట. సో మరి మస్టెక్స్ కూడా కావాలి కదా, సో దానికోసం అయితే నేను ఒక చిన్న క్రీమ్ తీసుకున్నాను. మన దగ్గర వైట్ బొట్టు ఉంటుంది కదా, కలర్ బొట్టు, ఆ వైట్ బొట్టుతోనైనా పెట్టేయచ్చు, లేకపోతే అది లేకపోతే మనం యూస్ చేసే క్రీమ్స్ ఉంటాయి కదా, లేకపోతే పిల్లల క్రీమ్ అయినా బాగుంటుంది, దాంతో ఇలా చేసేయచ్చు అనమాట. ఫైనల్లీ మన గాంధీ తాత అయితే రెడీ అయిపోయారు. రియల్ చెప్పాలంటే సూట్ అయిందా లేదా అనేది మీరే చెప్పాలి. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.